తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నూతన వస్తువులు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. నూతన వస్త్రము, నూతన ఆభరణము, నూతన గృహము, నూతన వాహనము, ఇలాగా మీరు కొత్త కొత్తవి కొనుక్కునే అవకాశం ఈరోజు కనపడుతోంది. చాలా అనుకూలమైన సమయము. ఏ పని మీరు ప్రారంభించాలనుకున్నా ఈ రోజుని మీరు వెంటనే ప్రారంభించేయండి. ఇంకా ఏమీ చూసుకోక్కర్లేదు. మీకు అనుకూలమైన అంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా విద్యార్థుల దగ్గర నుంచి స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా ఈరోజు చాలా చక్కని అనుకూలమైన రోజు. మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో, ఏ శుభ ఫలితాలు ఆశించాలనుకుంటున్నారో, ఏ కొత్త ప్రణాళికలు వేయాలనుకుంటున్నారో ఈరోజు నిరభ్యంతరంగా మీరు వేసుకోవచ్చు. అయితే శుభకార్యాల కోసం మీకు ఆహ్వానాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీరు కూడా మీ ఇంట్లో శుభకార్యాలను చేసే అవకాశం కనపడుతోంది. తరువాత ఈరోజు మీరు పసుపు వస్త్రాలను కనుక ధరించి మీరు ఏ కీలకమైన పని మీదైనా వెళ్ళాలి అని అనుకుంటే కనుక పసుపు రంగు ధరించి వెళ్ళండి, సక్సెస్ని సాధిస్తారు. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, సూచన కన్నా ముందు ఈ రాశిలో ఉండే స్త్రీలకు చెప్పదగినది, వివాహం కోసం ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే కనుక పసుపు వస్త్రంలో వినాయకుడికి ఒక ఇంత అంటే 5 గుప్పెళ్ళు బియ్యం వేసి 5 పసుపు కొమ్ములు కానీ, పచ్చి శనగపప్పు కానీ, కాయిను అంటే 5 కాయిన్స్ ఇలాగా ముడుపు కడతారు కదా. మీ ఆచారం ఎలా ఉంటే అలాగా, ఇలాగనే అక్కర్లేదు. ఇది కొంతమంది ఇట్లా కడతారు. మీ ఆచారం ప్రకారము వినాయకుడికి ముడుపు కట్టి, పసుపు వస్త్రంలో ముడుపు కట్టి, మీరు కూడా పసుపు వస్త్రాన్ని ధరించి, పసుపు చీర కానీ, పసుపు రంగు వస్త్రం కానీ ధరించి మీరు ఈ ముడుపు కట్టినట్టయితే కనుక వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అనుకూలమైన అవకాశం వచ్చే ఇది కనపడుతోంది. అయితే గురువార వ్రతాన్ని ఎవరైనా ప్రారంభించాలి అని అనుకుంటే కనుక ఈ రోజు నుంచి మీరు ప్రారంభించండి. అది గురువారమే చెయ్యాలి అని కాకుండా ఈ రోజు నుంచి కూడా మీరు ప్రారంభించవచ్చు. అయితే గురు ఆలయాలను దర్శించి శనగలు, ఉడకపెట్టిన శనగలు మీ చేత్తో 5 గుప్పెళ్ళు కానీ 5 మందికి కానీ దానం చేసి వచ్చేసేయండి. మీకు అడ్డంకుగా ఉన్నవి కానీ, లేదా పెండింగ్లో ఉండిపోయినవి కానీ, ముందుకు జరగట్లేదు అనుకున్న పనులు జరిగే అవకాశం కనపడుతోంది. ఈ పరిహారాలను పాటించుకోండి. ఇది అందరికీ వర్తిస్తుందన్నమాట. పురుషులు కానీ, స్త్రీలు కానీ అన్ని రంగాల్లో వాళ్లకు వర్తించే అవకాశం ఉంది. ఇది ఈరోజు చెప్పదగిన దిన ఫలితం. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారు కష్టాలను అధిగమించే శక్తి మీలో పెరుగుతుంది. మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు చాలా సక్సెస్ సాధిస్తారు. మీకు సన్నిహితుల నుంచి, బంధువర్గం నుంచి, మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు చాలా చాలా చక్కని అనుకూలమైన యోగ్యదాయకమైన రోజు కాబట్టి మీరు ఏ పని ప్రారంభించాలన్నా, కొత్తగా ఏది స్టార్ట్ చేయాలన్నా, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నిరుద్యోగులైనా సరే మీరు అప్లై చేసుకున్నా, ఏ పని చేయాలన్నా ఈరోజు మీకు చాలా చక్కగా ఉందండి. కాబట్టి ఎటువంటి వెనకంజ వేయకుండా, ఎటువంటి వేరే థాట్స్ పెట్టుకోకుండా మీరు చక్కగా ఈ రోజును ఉపయోగించుకోండి. అయితే మీకు 99% మీరు కష్టాలన్నీ అధిగమించేసినట్టే. మీకు బలమైన కోరిక ఏదైనా ఉన్నది అనంటే కనుక ఈరోజు మీరు శివలింగానికి అభిషేకం చెయ్యండి. అంటే కార్తీక మాసం వెళ్ళిపోయింది కదా అని అనుకోవద్దు. శివలింగానికి అభిషేకం చేయడానికి ఏ రోజైనా, ఏ పూటైనా అనువైనదే కాబట్టి మీరు మీ చేత్తోనే అభిషేకం చేసుకోండి. నీటిలో తులసి మొక్కను, నలుపు తులసి అంటే కృష్ణ తులసి అంటాం కదా, ఆ కృష్ణ తులసిని కొత్తగా నాటండి. నాటిన తరువాత మీ చేత్తోనే ఆ మొక్కకి నీళ్లు పోసుకుంటూ మీ యొక్క క్లిష్టమైన కోరికని, దృఢ సంకల్పాన్ని, అంటే మీరు ఏదైతే కొన్ని రోజుల నుంచి మీరు ఏ కోరికనైతే అనుకుంటున్నారో అది మీకు జరగట్లేదో అది చెప్పుకుంటూ మీరు ఈరోజు కనుక ఈ పని చేసినట్టయితే అది నెరవేరే అవకాశం కనపడుతోంది. ఈ పనిని మాత్రం మీరు వాయిదా వేయకండి. నల్ల తులసి అంటే కృష్ణ తులసి అన్నమాట. దాన్ని మీ చేత్తో మీరే నాటుకోండి. నీళ్లు పోసుకుంటూ మీ యొక్క కోరికను తప్పనిసరిగా చెప్పుకోండి, తీరిపోతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితం.
తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మిత్రుల నుంచి, శత్రువుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. మనోవ్యాకులత ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా ఈ రోజైతే సక్సెస్ కాదు. మీకు మానసిక ఒత్తిడి, రుణ బాధలు తీరకపోవడము, కుటుంబంలోనూ, ఇంట, బయట, మిత్రవర్గంలోనూ, మీ బంధువర్గంలోనూ మాటలు, అపనిందలు పడే అవకాశం కనపడుతోంది. ఆర్థిక లావాదేవీల్లో, మీ వ్యాపారాల్లో కానీ, ఆర్థిక లావాదేవీల్లో కానీ నష్టాలు చూసే అవకాశం కనపడుతోంది. కాబట్టి కొత్తగా ఏది చేయొద్దు. ఆల్రెడీ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి నష్టాలు అంటే భారీ నష్టాలను చవి చూసే దిశగా కనపడుతోంది. జాగ్రత్త వహించండి. అయితే కొత్తగా ఏదైనా డబ్బు పరంగా అంటే ధనపరంగా ఏదైనా ఇవ్వడం కానీ, పుచ్చుకోవడం కానీ, ఇలాంటివి రుణాలు తీర్చడం కానీ, రుణాలు చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా చెయ్యాలి అంటే కనుక దానివల్ల మీకు నష్టమే కనపడుతోంది. కాబట్టి ధనపరమైన వ్యాపకాలు ఈరోజు మీరు పెట్టుకోకండి. తర్వాత మీరు ఇంట్లోనూ బయట కూడా మీరు ఎవరైనా సలహాలు ఇవ్వాలి అని అనుకుంటే ఈరోజు మీరు ఇవ్వకండి. దాని ద్వారా మీకు లేనిపోయిన అప్రతిష్టను పొందే అవకాశం కనపడుతోంది. మీ యొక్క కీలకమైన సమాచారాన్ని వ్యాపారస్తులు కావచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీకు ఒక సీక్రెట్ కానీ, ఒక గోప్యత పాటించవలసినటువంటి విషయాన్ని ఎవ్వరికీ చెప్పకండి. మీ మిత్రులకు అవ్వచ్చు, కుటుంబంలో మీ భాగస్వామికి కావచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఎవ్వరికీ కూడా మీ మనసులో ఉన్నది ఈరోజు ఎవరికీ చెప్పకండి. దాని ద్వారా మీకే నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే శనేశ్వరుడికి పూజ చేయండి. శనేశ్వరుడి అష్టోత్తరాన్ని మీ నోటితోనే మీరు పలకండి. ఆ స్తోత్రం పలికేంత అవకాశం మాకు లేదండి అంటే కనుక ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా దీన్ని వాయిదా వేయకండి. తప్పనిసరిగా 108 సార్లు పఠించవలసి తీరవలసిందే. దీనిలో మరొక ప్రత్యామ్నాయం అయితే లేదు. తరువాత ఈరోజు మీరు తీసుకునే ఆహారంలో కారం లేకుండా చప్పిడి ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోండి. శనివార నియమం పాటించండి. ఏకభుక్తాన్ని చేసుకోండి. తరువాత మాంసాహారాన్ని ఈరోజు మీరు ముట్టకండి. కుంభరాశిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు పాటించండి. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. ఈ పరిహారాలు చేసుకోండి. మీకున్న ఒడిదుడుకులు కానీ, అడ్డంకులు కానీ తీరిపోతాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి సేవా కార్యక్రమాలు కనుక మీరు చేసినట్టయితే, ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ సేవ వైపు మీరు ఒకంత అడుగు వేసినట్టయితే గతంలో మీరు ఏ ఒడిదుడుకులు పడ్డారో ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏదైనా మీరు నష్టాలు కానీ, బాధలు కానీ చవిచూసి, అపనిందలు కూడా చవిచూసినట్టయితే కనుక ఈరోజు మీరు తప్పనిసరిగా ఏదో ఒక సేవ చేయాలి. వృద్ధులకు కానీ, అనాథలకు కానీ, గోవుకు కానీ ఈ ఏదో ఒక సేవను మీరు తప్పనిసరిగా చేస్తేనే రెమెడీ దొరుకుతుంది. లేదు అంటే దాన్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సే వస్తుంది. అయితే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ఈ మీనరాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ ఈరోజు ఎటువంటివి చేయకండి. ఇచ్చేవి కానీ, పుచ్చుకునేవి కానీ ఈరోజు వాయిదా వేసుకోండి. మీకు అస్సలు కలిసి రావట్లేదు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. అధిక ధన వ్యయం కలుగుతుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దైవ కార్యాలు చేస్తారు. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే అనారోగ్య సూచన కనపడుతోంది. ప్రమాద సూచన కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశిలో ఉండే అవివాహితలు పురుషులు కానీ, స్త్రీలు కానీ ఈ రోజును మీరు చక్కగా ఉపయోగించుకోండి. ఉపయోగించుకునే ముందు అంటే మీరు ఏదైనా వివాహ ప్రయత్నం చేస్తే కనుక దానికి మీరు ముందుగా చేయవలసిన పని ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ, గోవుని కానీ దర్శించడం కానీ, స్మరించడం కానీ చేసి మీరు ఆ ప్రయత్నం చేసినట్టయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ పని చక్కగా జరిగే అవకాశం కనబడుతుంది. అయితే సంతానం కావాల్సిన వాళ్ళు ఈ రోజును వాయిదా వేసుకోండి. మీకు ప్రతికూలతలే వస్తాయి తప్ప అనుకూలమైతే వచ్చే అవకాశం కనపట్టలేదు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఈ పరిహారాలు పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ప్రత్యేకమైన దిన ఫలితము. అయితే ఒకటి ఈ రాశి ఫలితాలు అన్నీ గోచార రీత్యా చెప్పదగినవే కానీ వ్యక్తిగత జాతక ఆధారంగా అయితే మాత్రం కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగతంగా మీకు పరిశీలన చేసుకోవాలి అని అనుకుంటే కనుక
ప్రతి ఒక్కరికి వివిధ రకాలైన జాతకాలు ఉంటాయి కాబట్టి అందరికీ ఒకటే ఉండదు కాబట్టి ఇది అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పే ఫలితాలు. మీకు వ్యక్తిగతంగా కావాలి అని అనుకుంటే కనుక, మీరు చెప్పించుకోవాలి అని అనుకుంటే కనుక, మీ జాతక వివరాలు కనుక ఏ జ్యోతిష్కుడికైనా ఇచ్చినట్టయితే ఇంకా ఎక్కువగా చెప్పే అవకాశం కనబడుతుంది. ఇంకా ఎక్కువ రెమెడీలు కానీ, పరిహారాలు కానీ, లేదా జాగ్రత్తలు కానీ చెప్పే అవకాశం కనబడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగినది. నమస్తే.